బీరకాయ కూర ఎంత కమ్మగా ఉంటుందో వాటి తొక్కు పచ్చడి కూడా అంతకన్నా టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్నంలోకి చేసి పెట్టారంటే లొట్టలేసుకుంటూ తింటారు. ఫస్ట్ అయితే ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని వేరుశనగుళ్ళు ఎండుమిర్చిని బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ కూడా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకుని బీరకాయ తొక్కంతా వేసేసి పసుపు వేసుకుని 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిచ్చుకుంటే బీరకాయ తొక్కంతా కూడా ఈ విధంగా మగ్గిపోతుందండి. బాగా చల్లగాచినించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ఈ పోపులన్నీ వేసేసి చిటికెడంత చింతపండు కల్లుప్పు వేసి బరగ్గా మిక్సీ చేసుకుని పచ్చిమిరపకాయలు బీరకాయ తొక్కు కూడా వేసి చిన్న గ్లాసు వాటర్ వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుని తిరగమా చేసుకోవడమేనండి. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని ఒక ఆనియన్తో ఆమ్లెట్ వేసుకుని నంచుకుని తింటే సూపర్ ఉంటుందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.